లింగసముద్రం మండలంలోని కళ్యాణ మండపంలో ఎస్ఐ మహబూబ్ సుభాని మండలంలో పలు గ్రామాల ప్రజలకు శాండ్పై అలాగే సైబర్ నేరగాలపై పేకాట గంజాయి విక్రయాలపై మండలంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ మహబూబ్ సుభాని మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమంగా తరలించడం విధానాలపై లింగసముద్రం మండల ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. లింగసముద్రం మండలంలోని కళ్యాణ మండపంలో ఎస్ఐ మహబూబ్ సుభాని మండలంలో పలు గ్రామాల ప్రజలకు శాండ్పై అలాగే సైబర్ నేరగాలపై పేకాట గంజాయి విక్రయాలపై మండలంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ మహబూబ్ సుభాని మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక అక్రమంగా తరలించడం విధానాలపై లింగసముద్రం మండల ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. దయచేసి ఎవరు ఈ బ్యాగ్ ఆడడం మీ కష్టపడిన డబ్బులు ఏమి పెట్టి పోగొట్టుకొని ఇబ్బంది పడదు. ఈ బ్యాగ్ అటాక్ ఏంటంటే ఒక వ్యసనంగా తయారైంది. ఈ డబ్బులు కూలి ఏదో చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు ఈ గ్యాంబ్లింగ్ ఆడడం అని చెప్పి వాళ్ళ నంబర్ తీసుకెళ్ళడం, ఒక ఆరు డబ్బులు వస్తాయి ఫస్ట్ ఆడినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే డబ్బులు పోగొట్టుకోవడం వల్ల మళ్ళీ ఆడి మళ్ళీ వెనక్కి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆడడం, డబ్బులు ఇంకా పోగొట్టుకోవడం, ఆ డబ్బులు సరిపోకపోతే ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి మళ్ళీ ఆడటం, అయిపోతే మళ్ళీ ఇంట్లో వెళ్ళి నగలు తాకట్టు పెట్టి ఆడి ఆ డబ్బులు పోగొట్టుకోవడం, లాస్ట్కి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తున్నారు. సో దయచేసి ఈ బ్యాక్ ఆట గ్యాంబ్లింగ్ అనేవి ఎక్కడైనా ఆడుతూ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని పట్టుకొని కేసులు కట్టడం జరుగుతుంది. కానీ ఈ మెషినరీ ఏదైతే ఉందో జేసీబీలు కానీ తర్వాత బొక్లీలు కానీ ఈ పెట్టి తర్వాత లారీస్ తీసుకొచ్చి డంపర్లు తీసుకొచ్చి వాటికి లోడింగ్ చేసి మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలు అంటే కనిగిరి కానీ లేకపోతే పామూరు కానీ కందుకూరు వాటి తీసుకెళ్ళడం అనేది అది నేరం కిందకి వస్తుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఎవరైనా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా కానీ మాకు తెలియపరిస్తే మేము వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఈ శాండ్ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు లోకల్గా కూలీలు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళ ద్వారా వేసుకోవచ్చు. వాళ్ళ ద్వారా వేసుకొని మీ అవసరం కోసం మీరు తీసుకెళ్ళచ్చు. కానీ జేసీబీలు తర్వాత లారీలు అలాగే పెట్టి మళ్ళీ తీసుకెళ్ళడం అనేది నేరం. అలాంటి ఎవరు చేయొద్దు. ఇలాంటి మన మండలంలో కూడా దాదాపు ఎక్కడ ఏం జరగట్లేదు. కానీ ఎవరైనా మిస్ అయ్యి మీ దృష్టికి వస్తే మాత్రం మాకు తెలియపరిస్తే మేము దాని మీద